వస్తారా ఎవరైనా చూడడానికి మిమ్మల్ని? ఏమో వస్తాను లేకపోతే లేదు. మంచి మాట అనిపిస్తుంది. వస్తారా ఎవరైనా చూడటానికి? ఎవరు రారా? మరి ఇక్కడ ఎందుకు దింపేశారు మిమ్మల్ని? పాత్రలో జారిపడ్డా ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకు ఆశ్రమానికి వచ్చారు? మ్యారేజ్ అయిన పిల్లలు కాలేదు. చేర్పించింది ఎవరు? ఇక్కడ మా అక్క. మీ అక్క తీసుకొచ్చారా? ఎవరైనా వస్తారా చూడడానికి మిమ్మల్ని? 2-3 సార్లు పోయి ఇచ్చినా కానీ ఇప్పుడు మా అక్క కూడా చదవకుండా అయిపోయింది. అయ్యో, మీ అబ్బాయిలు రారా? వాళ్ళు రారు. మరి వాళ్ళే వెళ్ళగొట్టుతారు కదా ఇంట్లోకి వెళ్ళి. కనీసం చూడడానికి అయినా ఎట్లా ఉన్నారు? రారు. ఎలా ఉంటారు అట్లా అసలు తండ్రిని కాదనుకుని? ఏమనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్నప్పుడు? గుర్తొస్తారా వాళ్ళు? ఇంకా గుర్తొచ్చినాయి. ఇంక చేసేదే ఉందమ్మా, చేసేదే ఉంది. బాధ అనిపిస్తుంది కదా? ఇంకా బాధ అంటే ఏం చేస్తుంది. ఏం చదువుకున్నారు మీ అబ్బాయిలు? పెద్ద ఆయన 10th చదివిండు, చిన్న ఆయన 8. పెళ్ళైంది వాళ్ళకి? పెళ్ళయింది. పెళ్ళి 2 పిల్లలు, కొడుకు బిడ్డ ఇద్దరికి. ఇక్కడ ఎట్లా ఉంది? మంచిగా మంచిగా ఉంది. మీతో పాటు ఉన్న వాళ్ళందరూ చక్కగా కలుపుకొలుగుంటారా? బాగా చూసుకుంటున్నారా? సరే, రైట్ అండి. రైట్. నమస్కారం అయ్యా, మీ పేరు? లక్ష్మణాచారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 8 నెలలు అయింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిల్లలు మంచిగా ఏడవద్దు. ఎంతమంది పిల్లలు మీకు? 3 కొడుకులా? 2 కొడుకులు, 2 కొడుకులు, 1 కూతురు. మీ భార్య చనిపోయింది. ఎప్పుడు? 10 ఏళ్ళ. ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు మిమ్మల్ని ఆశ్రమానికి? కొడుకు. మీ అబ్బాయే తీసుకొచ్చి దింపారా? సర్పంచ్ కొడుకు తీసుకొచ్చి. ఎందుకని మరి? అక్కడ ఉంటే ఏమైంది? వారింటి దగ్గర చూస్తాడు. చూడట్లేదా? ఏమంటారు? అన్నం సక్రమంగా పెడతారు. నెలకు 2000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా మీకు? 1000 రూపాయలు ఇస్తే కూడా మంచిగా చూస్తాను. ఏ ఊరు మీది? కుదండపురం, కావరంపేట దగ్గర. అక్కడ బాధపడవద్దు. మీ వయసు ఎంత? 56. 56 ఏళ్ళు ఉంటాయా? ఏం పని చేసేవాళ్ళు మీరు ఇంతకు ముందు? కమ్మరి పని అమ్మా. కమ్మరి పని చేసి గొడ్డానికి చేస్తాను. ఇప్పుడు అంత ఇదిగా పిల్లల్ని చూస్తే ఇప్పుడు మిమ్మల్ని చూడని అంటున్నారు. మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదా మరి? మూడు తాగుతాము. అందరిలో వాళ్ళకి తీసిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారని ఇంకా మీరు వెళ్ళలేదు. ఇక్కడ ఎట్లా ఉంది మీకు హోమ్? మంచిగా ఉండదమ్మా, మంచి. వస్తారా ఎవరైనా చూడడానికి మిమ్మల్ని? ఏమో వస్తాను లేకపోతే లేదు. ఎవరు రారా? మీ భార్య ఉండుంటే ఈ కష్టం వచ్చేది నేను రాకపోతే. పోలేండి, ఇక్కడైతే మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు కదా. చూడని వాళ్ళ మధ్యలో ఉండి బాధపడే కన్నా. ఇప్పుడు కావాలంటే గోళీలు ఇస్తారు. మొన్న దవాఖాన తెప్పించాను. చూపించారా? ఎంత గోకుడే పెట్టుండే దవాఖాన తెప్పించుకొచ్చారు. చూసుకొచ్చి గోళీ ప్రతి రోజు గోళీ ఇస్తారు. కొద్దిగా గోళీ ఇస్తారు, బేబీ గోళీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అన్నీ ఇస్తారు, బాగా చూసుకుంటారు. పోలే, అదే ఇంకా కావాల్సిన వాళ్ళు వీళ్ళే అనుకోవాలి, నీ వాళ్ళంటూ. తల్లిదండ్రులు వీళ్ళే. ఏడవద్దయ్యా, ఏడవ, బాధపడవద్దు. మీ అమ్మాయి లాంటిదాన్ని కదా నేను? మీ అమ్మాయి లాంటిదాన్ని కదా నేను? అయ్యో, ఏడవద్దు, బాధపడద్దు. ఏడవకండి. మిమ్మల్ని ఏడిపించాలని కాదు, అసలు ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చారని అడిగి. భార్య లేకపోతే నాకు చూసుకుంటుండే. చనిపోయినానికి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మంచిగా ఉందా? చాలా మంచిగా ఉన్నామా. మన పండుగ బట్టలు తెచ్చిండు, బట్టలు తెచ్చిండు, పంచలు తెచ్చిండు, అంగులు తెచ్చిండు, అన్ని. ఇంకో చీటలు ఇవన్నీ మీకేనా? ఈ బెడ్ ఇంకా మీదే? మనకే. మీకు ఒక బాటిల్ ఉంటుంది, ఇంకోండి ప్లేట్, అన్ని మీకే ఉంటాయి. మంచిగా ఉంటాయి.